మిత్రులు మొక ఆనంద్ సాగర్ గారికి, మహేష్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. సార్ నమస్తే. ఇది మద్యం కుంభకోణం గురించి బయటకు వచ్చిన సందర్భంగా మొట్టమొదట అధికారం మార్పిడి జరగకముందే మన డిబేట్లో నేను చెప్పాను, మీకు గుర్తుండాలి. ఈ మద్యానికి సంబంధించింది చాలా పెద్ద తలకాయలు దీంట్లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి ముఖ్య పాత్ర అని చెప్పని మనం డిస్కషన్ కూడా చేసుకున్నాం. సరే, అధికార మార్పిడి జరిగింది. మీరన్నట్టు 30,000 మంది ఈ మద్యం మహమ్మారిలో వాళ్ళ లెక్కల ప్రకారం, నా లెక్కలైతే 50,000 నుంచి 60,000 మంది దాకా ఉన్నారు, ప్రాణాలు కోల్పోయారు. సహజంగానే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఆసరాగా ఉంటారని భావించి, ముఖ్యంగా పల్లెటూరులో కావచ్చు, మధ్యతరగతి కుటుంబాల్లో కావచ్చు, ఆసరాగా ఉంటారని భావించే వ్యక్తులు 30-45 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం. అలాగే మరి వాళ్ళ భార్యలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ మీద ఆధారపడి, ఎందుకంటే అందరూ కూడా కూలీ నాలి చేసుకునేవాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు దీంట్లో. అలాగే ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఇంకా అనారోగ్యం పాలై, లివర్లు పాడైపోయి, కిడ్నీస్ పాడైపోయి వైద్య సహాయం కోసం తిరుగుతూ ఉన్నారు. ఇంత జరిగిన తర్వాత మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, అంతమంది చనిపోవడానికి కారణకులైన వాళ్ళు, వాళ్ళ మీద అసలు ఎన్ని అభియోగాలు మోపాలో నాకు తెలిసి హత్యా నేరాలు అయితే మోపాలా, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కానీ ఎప్పుడైతే దీని మీద సిట్టేశారో, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రధాన ముద్దాయిగా చేర్చారో, మిథున్ రెడ్డిని 4వ ముద్దాయిగా చేర్చారో, మిగిలిన వాళ్ళందరినీ మీరు అన్నట్టు 12 మందిని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఇతను 5వ మనిషి. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిఏ మొట్టమొదటి అతనికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన ఎమ్మటనే నా తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు అని చెప్పని అతను అభియోగం మోపడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముఖ్యమైన పాత్ర పోషించారు వాళ్ళు. అలాగే ఇప్పుడు మిథున్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చిన సందర్భంగా అసలు అక్కడ హడావుడి చూస్తే నిన్న నిజంగానే అతనికి బెయిల్ ఇచ్చారో లేదో అనే క్షణం నుంచి కూడా, బెయిల్ ఇచ్చిన క్షణం నుంచి కూడా వాళ్ళ లాయర్లు వాళ్ళు అన్నీ ఆన్లైన్లోనే జరిపించారు. మీరు గమనించండి, సాయంత్రానికల్లా విడుదల చేయించారు. అంటే ఏ విధంగా పనిచేస్తుంది డబ్బు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇక మీరు అన్నారు 50 కారుల్లో 200 వెహికల్స్లో ఆయనకి స్వాగతం పలికి హడావుడి చేశారని చెప్పని మీరు చెబుతున్నారు. ఆయన పాకిస్తాన్ మీద యుద్ధం చేసినటువంటి సైన్యానికి ఒక దళపతి అయి ఉండాలి, లేదంటే చైనా మీద యుద్ధం చేయడానికి సిద్ధమైన వ్యక్తి అయి ఉండాలి, ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి ఆంక్షలకి పోరాడిన వ్యక్తి అయి ఉండాలి. అంటే మనం ఏం చేస్తున్నాము, మన మీద వచ్చినటువంటి అభియోగాలు ఏంటి, 71 రోజు కారాగారంలో ఎందుకు పెట్టారు, ఏ పరిస్థితుల్లో ఈరోజు విడుదల చేశారు, సహజంగానే 90 రోజుల్లోపు వాళ్ళ మీద షార్ట్ షీటు ఇవ్వకపోతే, దాంట్లో సరైన ఆధారాలు చూపించకపోతే న్యాయస్థానం వాళ్ళకి వెలుసుబాటు ఇస్తుంది. కానీ ఇక్కడ ప్రధాన నిందితుడు, నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రధాన నిందితుడు మిథున్ రెడ్డి. కారణం ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి ఏజెన్సీ ద్వారానే వాళ్ళని నియమించుకున్నాడు. ఆ డబ్బులు వసూలు చేసే క్రమంలో భాగంగా అంతిమంగా ఆయన దగ్గరకు చేరిన తర్వాత అది బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి దగ్గరికి ఎవరెవరి దగ్గరికి ఎలా పంపించాలని చెప్పని అంతరికి కూడా అన్ని దగ్గరుండి చూసుకున్న వ్యక్తి మిథున్ రెడ్డి. అతని కంపెనీల్లో సంబంధించి 5 కోట్ల రూపాయలు జమైని అని చెప్పని, నెల నెల ఆ డబ్బులు వచ్చినాయి అని చెప్పని కూడా వీళ్ళు సిట్టు వాళ్ళు పొందుపరిచారు. నిజంగానే చాలా సమర్థవంతంగా రాజశేఖర బాబు ఆధ్వర్యంలో అద్భుతంగా పనిచేసింది సిట్టు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి అంత అద్భుతంగా పనిచేసి వీళ్ళ మీద ఆధారాలు ఉండి వీళ్ళే నేరస్తులు అని చెప్పని వాళ్ళు ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్ళకి ఎలుసుబాటు ఎలా వస్తుంది? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు డబ్బున్నది ఆన్లైన్లో టకటకా చేసేసారు, ఎంత పలుకుబడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని అన్నారు. నిజంగా అంటే సందర్భం కాకపోయినా ఇక్కడ మనం కొన్ని ఇష్యూస్ చాలాసార్లు చూసాం తెలంగాణలో, ఎక్కడైనా కానీ చిన్నగా దాంట్లో ఏదో కరెక్షన్ ఉంది అని చెప్పేసి ఆ రోజు జైల్లో పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి కూడా డబ్బులు ఉన్నాయి, మరి అక్కడ ఎందుకు పని చేయలేదు? కాదు ఇక్కడ ఒక మాఫియా మెయింటైన్ చేసే వాళ్ళకి, అలాగే న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు, అలాగే లాలో ఉన్నటువంటి కొన్ని వెలుసుబాట్లని ఆసరాగా చేసుకొని ముందుకెళ్లే వాళ్ళకి, వీటి గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళకి ఏం చేయాలనే దానికి. రెండోది, ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఎంత సమర్థించుకున్నా ఇంకా అధికారులు వాళ్ళకి సహకరిస్తున్నారనేది వాస్తవం. రెండోది, కొన్ని చోట్ల
ఎందుకు సహకరిస్తున్నారు అనేది కూడా చెప్తాను నేను. కొన్నిసార్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అధికారులకి పదవులు ఇచ్చారు చూడండి, వీళ్ళు మమ్మల్ని ఏమీ చేయరు కాబట్టి మేము ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. రేపు పొద్దున వాళ్ళు వస్తే ఈ విధమైన అభిప్రాయాన్ని వాళ్ళు కలగజేసిన దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిస్సందేహంగా విజయవంతం అయ్యారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్రాప్లో కూటమి ప్రభుత్వం పడిందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఆధారాలు. ఈరోజు న్యాయస్థానానికి కావాల్సిన 71 రోజులు ఎందుకు కట్టిపెట్టారు అతన్ని? ఇప్పటికీ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్ని రోజుల నుంచి ఎందుకున్నాడు? ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటే ఇప్పుడు అంతకుముందు మొన్నటికి అతను సంబంధించి నందిగం సురేష్ మొట్టమొదట 100 రోజుల పైన ఎందుకు ఉన్నాడు, తర్వాత 50 రోజుల దాకా ఎందుకు ఉన్నాడు కారాగారంలో? కానీ ఎందుకు వాళ్ళకి వెలుసుబాటు వస్తుంది? ఎక్కడ జరుగుతుందో లోపం? దీంట్లో ప్రజల అభిప్రాయాలు తీసుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగాను చాలా అవమానకరంగా కూడా ఉన్నాయి. కొంతమంది ప్రజలు మాట్లాడుకునే విషయాలు చూసుకుంటూ ఉంటే ప్రజలతోటి మాకు సంబంధం లేదు అనుకుంటే మూల్యం ఎవరైనా చెల్లించాల్సి వస్తుంది. ఇది గమనించుకోవాలి. ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు. ఇప్పుడు ముఖ ఆనంద్ సాగర్ గారు, మహేష్ గారు, నేను, మీరు మాట్లాడతాం వ్యతిరేకంగా, వాస్తవాల గురించి మాట్లాడుకుంటా ఉంటాం. అన్నీ గమనించి అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలు. వాళ్ళకేమీ తెలియదు, మేమేం చెప్పినా చెల్లుబాటు అయింది, మేమేదో చేస్తున్నాము, మా గురించి పట్టించుకోరు జనాలు, ఏ అధికారులు ఎక్కడ నియమించినా కూడా పట్టించుకోరు అంటే బాధలు పడింది వాళ్ళు, ఆస్తులు కోల్పోయింది వాళ్ళు, ప్రాణాలు కోల్పోయింది వాళ్ళు, ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తుంది వాళ్ళు. ఆంధ్ర రాష్ట్ర